ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా మన కాన్సెప్ట్ అంతా ఇప్పుడు పురాణాల ఇతిహాసాల డీబంకింగ్ ఆర్ డీకోడింగ్ అనుకోండి, బట్ మనం ఎప్పుడైనా పురాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా ఫ్రీక్వెంట్గా వినిపించేది పుష్పక విమానం. మనకి రామాయణంలో కూడా ఉంటుంది. అంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు రావణాసుడి పుష్పక విమానాన్ని అక్కడ ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద గార్డ్ చేస్తారు దాన్ని, చాలా చాలా అంటే అందంగా ఉంది, చాలా క్రియేటివ్గా ఉంది అని దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత రాముడు కూడా మళ్ళీ అదే పుష్పక విమానంలో వచ్చినారు అని కూడా ఉంది మనకి. సో ఇక్కడ ఆర్కియలాజికల్గా ప్రూఫ్స్కి సంబంధించినట్టు ఎవరైనా అడిగితే మాకేం శిథిలాలు దొరకలేవు, సో మేమేం నమ్మము పుష్పక విమానంని అని చాలామంది అంటారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, రామాయణంలో ఒక ఎగిరే వస్తువు ఉంది అని రాసినప్పుడు దాని గురించి ఎంతో కొంత డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. సో దాని గురించి ఏముంది రియల్ లైఫ్కి దగ్గరగా ఎక్స్ప్లెనేషన్ పుష్పక విమానం ఉంది అన్నట్టు? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, మనం పుష్పక విమానం అనే టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, ఇందాక మీరు అన్నారు రావణాసురుడి పుష్పక విమానం, ఆ టాపిక్ నుంచి ఫస్ట్ అక్కడ క్లారిఫికేషన్తో మొదలు పెడదాం. బేసికలీ ఈ పుష్పక విమానం అనేది విశ్వకర్మ ఆయన తయారు చేశారు. ఆయన ఏంటంటే డివైన్ ఆర్కిటెక్ట్ అంటారు, అంటే దేవశిల్పి. సో దేవతలకు ఏదైనా అస్త్రాలు, ఇప్పుడు మనం ఏవైతే దేవతల అస్త్రాలు ఇవన్నీ చూస్తామో చాలా వరకు అవన్నీ కూడా విశ్వకర్మ తయారు చేసినవే అన్నమాట. సో ఆయన ఈ పుష్పక విమానం తయారు చేసి కుబేరుడికి ఇచ్చాడు అనమాట. కుబేరుడు అది తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళేవాడు. అయితే రావణాసురుడు ఎప్పుడైతే తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందాడో, అప్పుడు అందరి దగ్గర ఇంకా తనకు నచ్చినట్టుగా వెళ్ళి వార్ఫేర్ చేయడం, అవతల వాళ్ళవి లాక్కోవడం, ఇది చాలా కామన్ గా ఉండేది. ఇది మనకి రావణాసురుడు మనకి ఇది హనుమంతుల వారు చెప్తారు ఒక సుందరకాండలో. ఆయన ఎప్పుడైతే రావణాసురుడు ఎదురుకి వెళ్తారో అప్పుడు ఈ మాట చెప్తారు, అంటే నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఇంత మీ అన్నయ్య దగ్గర నుంచి ఇలా లాక్కున్నావు, ఈ డిస్క్రిప్షన్ ఆయనే ఇస్తారన్నమాట. సో అలా తన అన్న కుబేరుడి దగ్గర నుంచి ఈ పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. అయితే ఈ పుష్పక విమానంలో ఉన్న స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ థింగ్ అది మనం దాని మీదకి ఎక్కి మనం ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్తుంది. సో ఇట్ ఈస్ రన్ బై థాట్, నాట్ బై ఎనీ అదర్ ఫ్యూయల్. సో ఒక జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఏంటది అన్మాన్డ్ వెహికల్స్ వస్తున్నాయి కదా, లైక్ వితౌట్ ఎ డ్రైవర్, సంథింగ్ లైక్ దట్ అనుకోవచ్చు. కానీ దాంట్లో ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ 100 మంది ఉంటే 100 మంది ఎక్కచ్చు, ఇద్దరుంటే ఇద్దరు ఎక్కచ్చు. ఇంకా ఈ 100 మందికి ఇంకొక 10 times 10,000 మంది వచ్చినా కూడా ఇంకా ఎక్కచ్చు. 100 times ఎంతమంది అయినా ఎక్కచ్చు. ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా ప్లేస్ ఉంటూనే ఉంటుంది అనమాట. సో అదొకటి. అండ్ ఇది దీని ఒక డివైన్ యంత్రం అన్నట్టుగా చెప్తారు. లైక్ యుద్ధకాండ ఎండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో వస్తాయి. కానీ దీన్ని ఎగ్జాక్ట్ గా ఎట్లా తయారు చేయాలి కానీ, లేకపోతే దీని సైన్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఎక్కడ నోటేషన్స్ ఏమీ లేవు. కానీ దీనికి సిమిలర్ గా వైమానిక శాస్త్రం అని చెప్పి ఒక బుక్ ఉంది. దీనికి సిమిలర్ గా ఉండే విషయాలు అందులో డిస్కస్ చేసి ఉంటాయి అన్నమాట. లైక్ 4 types ఆఫ్ విమానాస్ ఉంటాయి. ఒకటి రుక్మ, 2 సుందర, అండ్ శకున, అండ్ 4th is త్రిపుర. త్రిపుర విమానాలు అనేవి అసలు విమానాస్ కి హైలైట్ అన్నమాట. ఎట్లా అంటే, జస్ట్ ఇమాజిన్ మన హైదరాబాద్ సిటీ ఒక విమానంలా ఉంది. లైక్ ఇట్స్ అ ఫ్లయింగ్ సాసర్ అనుకుందాం హైదరాబాద్ సిటీ. అట్లా అంటే లైక్ అంత పెద్దవన్నమాట త్రిపురాస్ అంటే. అసురులు కొంతమంది ఉంటారు, త్రిపురాసురులు అని చెప్పి, వాళ్ళకి ఇవి దక్కాయి అన్నమాట వరంగా కూడా. మళ్ళీ ఎవరైతే ఇంకొక ఆర్కిటెక్ట్ ఉంటాడు, అతని పేరు మయుడు అన్నమాట, రావణాసురుడి మామగారు. అంటే రావణాసురుడికి పిల్లనిచ్చిన మామ అవుతాడు. ఇప్పుడు విశ్వకర్మ దేవతలకు శిల్పి ఎట్లనో
సేమ్ రాక్షసులకు శిల్పి మయుడు, ఇతన్ని మయాసుర అని కూడా అంటారు. మనం ఇతన్ని మహాభారతంలో కూడా చూస్తాం. ఏంటంటే ఆయన ఇది తయారు చేస్తారు, ఇంద్రప్రస్థ నగరాన్ని, అండ్ మయసభ ఏదైతే ఉంటుందో అది ఆయన క్రియేషన్ అన్నమాట. సో ఆయన తయారు చేసే ఈ వింతలన్నీ కూడా అందులో ఈ త్రిపురాస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా మనకి విమానాల గురించి అండ్ అవి ఎట్లా రన్ అవుతాయి, ప్రొపల్షన్ సిస్టమ్స్ గురించి, థర్మల్ ఎనర్జీ గురించి ఇవి చెప్పడానికి వైమానిక శాస్త్రం అని ఉంది, కానీ థాట్ ప్రాసెస్ తో రన్ అయ్యే విమానాలు ఎట్లా ఉంటాయని దాన్ని డీకోడ్ చేసే బుక్ అయితే మనకి ఇప్పుడు అవైలబిలిటీలో అయితే లేదు. ఏమైనా మీరు అన్నట్టు లైక్ ఏదైనా ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ లో ఏమైనా దొరికితే విల్ బి లక్కీ అనుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మనం రీసెర్చ్ కంటిన్యూ చేస్తూ ఎవరైనా తయారు చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే ఆ 4 విమానాలు ఉన్నాయో, రుక్మ విమానం అనేది బెంగళూరులో ఒక సమ్ స్టూడెంట్స్ ఎవరో తయారు చేశారు, ప్రోటోటైప్ కూడా చేశారు, 3D మోడల్ కూడా ప్రింట్ చేశారు. ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి ప్రూవ్ చేశారనమాట. సో అంటే ప్రాక్టికలీ థింగ్స్ చాలా ఉన్నాయి అందులో, ఎక్స్ప్లోర్ చేయదగినవి. అండ్ ఇంకొకటి ఇందాక నేను అడిగిన కదా, రియాలిటీకి దగ్గరగా ఉండే ఏదైనా డిస్క్రిప్షన్ ఉందా అని. నేను రీసెర్చ్లో దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక చోట విన్నా ఏంటంటే, రామాయణంలో రాసుంటుందంట, పుష్పక విమానం వెళ్ళేటప్పుడు సౌండ్ చేస్తూ వెళ్తుంది, ఎగిరేటప్పుడు సౌండ్ ఇప్పుడు అది నువ్వు ఏదో ఇమాజిన్ చేసుకుంటుంటే సౌండ్ వస్తుంది అని ఎట్లా తెలుస్తుంది నీకు? అది రియాలిటీలో జరుగుంటేనే సౌండ్ వస్తుంది అని తెలుస్తుంది. ఇంకొకటి టర్బులెన్స్, ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఇట్లా ఇట్లా ఊగుతుంది కదా టర్బులెన్స్ వల్ల, అది కూడా అక్కడ రాసుంది అని రామాయణంలో ఉందంట. ఈ 2 విషయాల వల్ల రియాలిటీకి దగ్గర ఉండొచ్చు అని నేను అనుకున్నా. మీరేమంటారు దీని గురించి? ఉంది ఈ డిస్క్రిప్షన్, సౌండ్ రావడం అండ్ టర్బులెన్స్ ఇదంతా ఉంది. అండ్ ఇంకొక డిస్క్రిప్షన్ ఉంటుంది, అది పుష్పక విమానం వెళ్తున్నప్పుడు యుద్ధకాండలో మెన్షన్ ఉంటుంది అనమాట. అంటే రాములు వారిని అందరితో సహా పుష్పక విమానం విభీషణుడు ఇచ్చి పంపిస్తున్నప్పుడు అది వెళ్తుంటే ఆకాశంలో సూర్యుడితో సమానమైన మరో సూర్యుడు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా అలాంటి విజువల్ మనకు కనిపిస్తుంది అంట. అంటే ఇంకోటి మూన్ అన్నట్టు, అది అంటే ఇంకొక సన్ అన్నట్టు. ఓకే, ఇంకొక సన్ అన్నట్టు, ఇంకొక సూర్యుడు మనకి ఆకాశంలో 2 సూర్యుడు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంట. అంటే ఒరిజినల్ సూర్యుడు కాకుండా ఈ పుష్పక విమానం మనకి ఆ కాంతి ఇంకొక సూర్యుడిని తలపిస్తుంది అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పుష్పక విమానం కంప్లీట్గా గోల్డ్ అండ్ చాలా క్రిస్టల్స్ వీటితో తయారై ఉంటుంది అనమాట. సో ఆ లైట్ అట్లా రిఫ్రాక్ట్ అవుతుంది అండ్ రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల కూడా అండ్ అది వెళ్ళే స్పీడ్ వల్ల కూడా అది పాసిబుల్ అని చెప్పి చెప్తారు. అది